అండి అందరు హాయ్ అండి అందరికీ నమస్కారం. మీరు అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే నైట్ బ్లాగ్ అండి, డిన్నర్ బ్లాగ్. మా మమ్మీ ఏమో ఎర్రపప్పు చేసింది, ఉల్లిపాయలు వేసుకొని. కూరగాయలు ఏం లేవంటే బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గ్యాస్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకుంది, దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంది, కరివేపాకు వేసుకుంది, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంది, పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. దాని పసుపు వేసిన తర్వాత కొంచెం నానబెట్టుకుని ఎర్రపప్పు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కారం ఉప్పు కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడకనియండి 5 minutes. కొన్ని వాటర్ వేసుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత లాస్ట్కి కరివేపాకు కూడా వేసుకోండి. వేసినాక ఒక 5 minutes మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత అది కొంచెం దానలాగా ఉండాలి, ఎందుకంటే అప్పుడే బాగుంటుంది. మొత్తం అటువైపు మా అమ్మ రైస్ పెట్టేసింది, ఒక పొయ్యి మీద కర్రీ చేస్తుంది. దాని తర్వాత పక్కన పిండి నానబెట్టుకుంది. మళ్ళీ కామెంట్ చేయకండి బండ మీద ఎందుకు నానేరంటే, బండ మా అమ్మ అప్పుడే క్లీన్ చేసేసింది. మొత్తం క్లీన్ చేసిన తర్వాతే బండ మీద నానింది. అయితే చపాతి మా మమ్మీ అయితే సాఫ్ట్గా చేస్తుంది, సాఫ్ట్గా సన్నగా మొత్తం ఉబ్బేలాగా. ఇది మొత్తం కుషన్ లాగా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా చేస్తే తన స్పీడ్ కూడా చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.